లోకేష్ కనకరాజ్ రీసెంట్‌గా చెప్పిన ఇంటర్వ్యూలో తను చెప్పిన మాటల ప్రకారంగా చూసుకుంటే 'కూలీ' అసలు ఎల్సీలో పార్టే కాదు. అసలు లోకేష్ కనకరాజ్ ఆ ఇంటర్వ్యూలో అంతలా ఏం చెప్పాడంటే 'కూలీ' మూవీ గన్ స్మగ్లింగ్ గురించి కాదు, డ్రగ్స్ స్మగ్లింగ్ గురించి కాదు. మొత్తం ఒక ప్యూర్ లగ్జరియస్ గోల్డ్ వాచెస్ స్మగ్లింగ్ గురించి ఉంటుంది. ఇది విన్నాక తను చెప్పేది నిజమే అనిపిస్తుంది. కానీ ఎల్సీలో ఇదివరకు వచ్చిన మూవీస్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్ గురించి చూపించారు. అండ్ ఇప్పుడు 'కూలీ' మూవీలో మాత్రం లగ్జరియస్ వాచ్ స్మగ్లింగ్ గురించి చూపిస్తున్నారంటే ఎల్సీయూకి, కూలీకి ఏం సంబంధం చెప్పండి? అండ్ మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే 'కూలీ' మూవీకి రిలీజ్ చేసిన టీజర్‌లో గానీ, ఎక్కడ రిలీజ్ చేసిన పోస్టర్‌లో గానీ తను ఎక్కువగా గోల్డ్‌ని హైలైట్ చేశాడు. అండ్ ఒక 2, 3 రజనీకాంత్ గారి ఫోటోలలో కూడా రజనీకాంత్ గారు వాచెస్‌ని పట్టుకొని అయితే కనిపిస్తారు. అండ్ ఇంకా మీకు డీటెయిలింగ్‌గా చెప్పాలంటే రీసెంట్‌గా రిలీజ్ అయిన 'పవర్ హౌస్' సాంగ్‌లో రజనీకాంత్ గారు ఒక వ్యక్తిని గోల్డ్ వాచెస్‌తో అయితే పవర్ హౌస్ బిల్డింగ్‌కి వేలాడదీస్తాడు. మీలో ఎవరైనా 'పవర్ హౌస్' సాంగ్‌ని ఇప్పటివరకు వినలేదంటే వినండి. అందులో అయితే మీరు డీటెయిల్‌గా చూస్తారు. అండ్ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందంటే గోల్డ్ వాచెస్‌ని చూపిస్తూ ఫస్ట్ హాఫ్‌లో యాక్షన్‌ని చూపించకుండా ఎమోషన్స్‌ని చూపిస్తూ సెకండ్ హాఫ్‌లో పీక్ యాక్షన్‌ని చూపిస్తారంట. అండ్ నిజంగా చెప్పాలంటే 'కూలీ' మూవీ ఎల్సీలో పార్ట్ అని నేను కూడా అనుకున్నా. ఎందుకంటే ఎల్సీలో ఇదివరకు వచ్చిన 3 మూవీస్‌కి 'కూలీ' మూవీకి కొన్ని సిమిలారిటీస్ అండ్ కొన్ని లింక్స్ ఉండడం వల్ల నేను కూడా 'కూలీ' మూవీ ఎల్సీలో పార్టే అనుకున్నా. ఎల్సీయూపై ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్‌తో అయితే ఒక లాంగ్ వీడియో చేస్తా. మీరు ఇప్పటి వరకు ఈ షార్ట్ వీడియోని చూస్తున్నారంటే మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నా. అండ్ నేను చెప్పింది మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.